విజ్ఞాని అంటే మనిషిలో ప్రధానంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, విజ్ఞాని అంటే ఎప్పుడూ తనను తాను విమర్శించుకుంటూ, తన కళ్ళ ముందు జరిగే సమాజాన్ని విశ్లేషించుతూ, ఏది మంచి ఏది చెడు అని గ్రహించుతూ, ఎదటివారికి ఏయో 4 మంచి మాటలు చెప్పడమే తప్ప చెడు చెప్పకపోవటం, చెడు చేయాలనేటువంటి తపన లేకపోవటం, సమాజంతో పరిగెత్తాలనే భావం లేకపోవడం, సమాజంలో ఉండే సుఖాలు నేను పొందాలనే ఆశ లేకపోవటం, విజ్ఞానానికి ఉండే మొట్టమొదట అలవాట్లు ఇవి ఉంటాయన్నమాట. అజ్ఞాని తనకు ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడడం, ఎదటివారినే కానీ తాను విమర్శించుకుపోవడం, ఎదటివాడిని ఎప్పుడు విమర్శిస్తాడు కానీ తాను ఎప్పుడు ఒక్కసారి కూడా విమర్శించుకోలేడు. ఎదటివారిని విమర్శించడానికి అలవాటు పడినవాడు తాను విమర్శించుకోలేనప్పుడు తను అజ్ఞానిగానే భావించాలి. అజ్ఞానం అంటే ఏంటంటే ప్రతీదీ నాకే తెలుసు, నేనే సర్వం తెలిసిన వాడిని, సమాజంలో అన్ని సుఖాలు నేనే అనుభవించాలి, ఎక్కడ లేనిది నేనే సంపాదించాలి, ప్రతీదీ నేనే కూడబెట్టాలి, నేనే సుఖంగా బతకాలి, నా ఇల్లే సుఖంగా ఉండాలి, ఎదటివారిని ఎంతటివారినైనా విమర్శించేద్దాం, నాకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మాట్లాడేద్దాం, సమాజంలో మాట్లాడితే చాలు, ఏం మాట్లాడినా నన్ను ఎవరు ఏమి చేసేదేం లేదు అంటే ఇది సిగ్గు లేని వాళ్ళు చేసే పని అనమాట. సిగ్గుపడే వాళ్ళు ఏంటంటే తాను విమర్శించుకుంటారు. సిగ్గు లేనివాడు తాను విమర్శించుకునే శక్తి వాడికి ఉండదు. ఇది నేను అనుకున్న మాట.